నుంచి వచ్చానో ఎటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన, కుటుంబం అంతా విగ్రహారాధన, మునిగి తేలేది విగ్రహారాధనలో. అంత భయంకరమైన విగ్రహారాధనలో నుంచి నేనైనా, నా కుటుంబమైనా, నా అక్క చెల్లెలైనా, నా అన్నదమ్ములైనా, నా తల్లిదండ్రులైనా అక్కడి నుంచే వచ్చాము అందరం కూడా. ఎందుకంటే మేము కొలిసే దేవత ఇప్పుడు కాదు, తాత ముత్తాతల నుంచి మేము కొలుస్తున్నటువంటి దేవత. ఆ దేవతను నమ్ముకున్న తర్వాత మంచి ఎక్కడా మాకు కనిపించలా, ఎక్కడా మాకు మంచి కనిపించలా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఫైట్లో ఉండి కష్టపడి తీసుకొచ్చి ఆ ధనాన్ని ఇక్కడ మేము ఖర్చు పెడతా ఉండేది. ధారాళంగా ఖర్చు పెట్టు, పూజలు, పునస్కారాలు, యాత్రలు ముగించి ఇవన్నీ ఇవే. ఏమి ఉండి చివరికి సొంత ఇల్లు లేకుండా ఉండేవారు ఫస్ట్. రెండోది ఆరోగ్యానికి ఆరోగ్యం కొనాలి, బలహీనతల్లోనే ఉండేవారు. బలహీనతలే, ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం కూడా ఉండేది కాదు. అనేక రకాలు ఎటు చూసినా మంచి ఎటుపక్క మాకు కనిపించలా. ఎటుపక్క చూద్దాం మంచి అంటూ మాకు కనిపించదు. ఎందుకంటే కష్టపడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తాగుతున్నాం, తింటున్నాం, అంతవరకే. ఇంట్లో శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. రోగం, నాకున్న రోగం భయంకరమైన రోగం. ఆ కాలు చేపడిపోయేటప్పుడు నేను అందరినీ పిలిచాను, అమ్మా ఎక్కడున్నారు, అయ్యా ఎక్కడున్నారు, రండి 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 అని పిలిచినా సరే ఒక్కరు నన్ను ఆదరించలేదయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయమందు దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా మరి నా సాక్ష్యాన్ని మీరందరికీ పంచాలని, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు నా ఎడల నా కుటుంబం చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి మరి సాయంకాల సమయమందు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండి నా సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. నా సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలారా, అన్యజనులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీ అందరికీ ఈ సాయంకాల సమయమందున మరొకసారి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు సూరిబాబు. మా ఇంటి పేరు కుక్కల సూరిబాబు. మా అమ్మగారిది, మా నాన్నగారిది కాకినాడ రేచర్లపేట. మరి నాన్నగారి యొక్క వృత్తిపరంగా మరి విశాఖపట్నం, ఎప్పుడో మేము పుట్టక మునిపే వైజాగ్ రావడం జరిగింది. మరి వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మేము పుట్టడము, మా పెళ్ళిళ్ళు, మా కార్యాలు అన్నీ కూడా ఈ వైజాగ్లోనే చక్కగా జరిగిపోతున్నాయి. మా తల్లిగారికి దేవుడిచ్చిన సంతానము 6, 3 మగపిల్లలము, 3 ఆడపిల్లలము. మాది చెప్పాలంటే హైందవ కుటుంబం. ఎటువంటి హైందవ కుటుంబం అంటే, మా తల్లిగారు తెల్లవారు 3 గంటలు లేచి ఎంత బొట్టు పెట్టి చిన్నదైతే మళ్ళీ ఎవరికి కనిపించదేమో అని చెప్పేసి ఎంత బొట్టు పెట్టి 3 గంటలకి ఇల్లంతా శుభ్రం చేసేసి మరి ఇంకా భక్తి పారవశంగా రోజు వెళ్తున్న గృహం మా గృహం. మా ఇంటి దేవత విజయవాడ ఆవిడ, మనందరికీ తెలిసిందే. దుర్గమ్మ అని పేరు ఆవిడకి. మా ఇంటి దేవత ఆవిడ. తర్వాత మేము ఎక్కువగా ఆరాధించేది తిరుపతి వెంకన్న, శ్రీశైలం శివయ్య. శివయ్య అంటే మా నాన్నకి ప్రాణం, దుర్గమ్మ అంటే మా అమ్మకి ప్రాణం. ఆ తదుపరి నాకంటే ఇంకా చెప్పనవసరం లేదు దుర్గమ్మ అంటే. ఆవిడ మీద నేను 18 పాటలు కూడా రాశాను. ఆ పాటలు ఈరోజు కూడా వైజాగ్లో అనేక చోట్ల ఆ సమయము, ఆ సందర్భం వచ్చేటప్పుడు పాడుతూ ఉంటారు. ఎర్రబట్టలు వేసేవాడిని, ఎర్రమాలలు వేసేవాడిని. అలాగా 12 సంవత్సరాలు
మాలలేసుకొని నా వెనకాల ఒక 50-60 మంది స్త్రీలను పురుషులను లోకల్గా ఉన్నటువంటి మందిరాలకి తిప్పుతూ ఉండేవాడిని. అంత భక్తి ఆవిడంటే మాకు, మహాభక్తి. తదుపరి నేను 1979లో నేను కువైట్ దేశం వెళ్ళిపోయా. 79లో కువైట్ దేశం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి కూడా భారతదేశం రావడం. భారతదేశం వచ్చిన తర్వాత మా అమ్మ ఒకటే మాట చెప్పేది, నాన్న 2 సంవత్సరాలు ఆ అమ్మ మనల్ని ఎంతగానో కాచి కాపాడిందో తెలుసా, నిన్నైతే ఇంకా కాచి కాపాడింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఎక్కడో బయట దేశంలో ఉండి క్షేమంగా తీసుకొచ్చింది కాబట్టి మనం ఆవిడికి పూజలు చేయాలి, ఇంకేంటంటే సంబరాలు చేయించాలి, మేకపోతుల్ని బలి ఇవ్వాలి, కోడ్లు బలి ఇవ్వాలి అని చెప్పేసి మా అమ్మగారు ఇక్కడ నానా రకాలుగా సంబరాలు చేయించేది, పూజలు చేయించేది, మేకపోతులు బలిచ్చేది. ఒకటి మాత్రం నిజము, సంబరాలు చేసేటప్పుడు మాత్రము నాకు నేనుగా ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. మా అమ్మగారు చీర కట్టించేది, చీర కట్టించి తెర్రని చీర కట్టించి మెడలో శతమానాలు వేసి ఒక్క స్త్రీ ఏ విధంగా అయితే వస్త్రాలు ధరిస్తుందో అదే మాదిరిగా మా అమ్మగారు నాకు వస్త్రాలు ధరింపజేసి పైన ఏంటంటారు ఘటమట, అది ఘటమనే ఒక దీపం నెత్తిపైన పెట్టి సిటీ సెంటర్లో వైజాగ్ సిటీలో నుంచి ఇంచుమించు 2-3 కిలోమీటర్ల దూరం వెనకాల ఒక 70-80 మంది జనసమూహంతో అక్కడికి వెళ్ళి మొక్కు చెల్లించేవాడిని. అక్కడ ఇంచుమించు ఆర్కే బీచ్ సమీపంలో మా అమ్మ ఎక్కువ నమ్మినటువంటి పూజారి ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఈ మొక్కు చెల్లించేది మా అమ్మ. ఆ వెనకాల మేకపోతులు తీసుకొచ్చేది, డప్పులతోటి సంబరాలతోటి మస్తుగా చేయించేది. అది అయిపోయిందా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎక్కడికమ్మా బాబు, యాత్రలు చేయాలి. మనం యాత్రలు చేయాలంటే అమ్మ మాటకి ఎప్పుడు మా ఇంట్లో అమ్మ నాన్న మాటకి మేము ఎవరూ వ్యతిరేకం చెప్పలా. వారు బ్రతుకున్నంత వరకు వారి మాట మీదే మేము నడుచుకున్నాం. ఆఖరికి చివరికి వివాహాలు కూడా అమ్మా నాన్న చెప్పిన మాట ప్రకారంగా మా వివాహాలు జరిగాయి తప్ప మా స్వతంగా ఎప్పుడు ఏమీ కూడా తీసుకోలేదు. మా అమ్మగారు చెప్పేది, అమ్మ యాత్రలు ఎక్కడికంటే ఒకటే చెప్పేది, శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం అవతల శ్రీకూర్మం ఉంది, శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం దాకా యాత్రలు చేయించేది 10-15 రోజులు. 10-15 రోజులు యాత్రలు చేసేవారమే. ఇంకో మా అమ్మగారికి ఏంటంటే పెద్ద సెంటిమెంట్ ఏంటంటే, ఎక్కడ చిన్న కాలువ కనిపిస్తే చాలు ఆ నీరు చాలా పవిత్రం అనుకొని అక్కడ మునిగించేది. ఏమమ్మా అంటే, నాన్న అలాగ అనకూడదు, నాన్న నువ్వు అలాగ అనకూడదు తెలుసా, ఇవన్నీ మనం చేసుకుని వెళ్ళి తిరిగి వస్తేనట మనకు మోక్షం కలుగుతుందరా అని చెప్పేది. మోక్షం మాట తర్వాత దేవుడేరికి కానీ ఇంటికి వచ్చేసరికి 12 రోజులు 15 రోజులు ఈ మునిగి ప్రతి కాలువలో ప్రతి నీటిలో మునిగి ఇంటికి వచ్చేసరికి ఒంటికి మాత్రం దురదలు మాత్రం వచ్చాయి, కన్ఫారంగా దురదలు వచ్చేవి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి 5-6 రోజులు వెళ్ళి మళ్ళీ తిరిగి, ఎందుకంటే నేను ఫారెన్లో వస్తుండేవాడిని కాబట్టి నాకు ఈ వాటర్ ఈ బురద నీటిలో మునగడం ఈ కాలువలో దిగడం నాకు పడేది కాదు నా ఒంటికి. అలాగ చేస్తుండేవాడిని. కానీ అలా జరుగుతున్నప్పుడు కొద్ది రోజులకి 85వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. నా భార్య ఎవరంటే యానాము తాలూకులో ఉన్నటువంటి ఒక లంక, స్వాబంధ లంక, అక్కడ అమ్మాయిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు తెలీదు ఎవరితో ఎప్పుడు ఏ సంబంధం ఏర్పాటు చేస్తాడో, ఎవరో తెలీదు. ఆ అమ్మాయితో నాకు వివాహం జరిపించాడు 1985లో. అప్పటికి నా భార్య వయసు 15 లేక 16 సంవత్సరాలు. చదువుకునేది ఎక్కడంటే తాళరేవని కాకినాడకి యానానికి మధ్యలో ఉంది. తాళరేవు హాస్టల్లో చదువుకుంది అమ్మాయి. ఆ హాస్టల్లో చదువుకోవడం వల్ల నాకైతే తర్వాత తెలిసింది. హాస్టల్లో చదువుకోవడం వల్ల ఏంటంటే
హాస్టల్లో తెల్లవారు లేచేసరికి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రార్థన చేసిన తర్వాతే వాళ్ళు లోపలికి పంపించేవారట స్కూల్కి. అప్పుడు ఏంటంటే చిన్న ప్రార్థన నేర్చుకుంది. ఆ ప్రార్థన నేర్చుకుంది. మరి ఆ ప్రార్థన ఎప్పుడు పనిచేసిందో తెలుసా? చెప్తా ఎప్పుడు పనిచేసిందో. ఆ నేర్చుకున్న ప్రార్థన మనం చాలామంది ఇప్పుడు మనం నేను తెలుసుకుంది ఏంటంటే ప్రార్థన వ్యర్థము కాదు. ప్రార్థన చేసిన మనుషులు లేకపోవచ్చు, కానీ ప్రార్థన అనేది శాశ్వతంగా ఉంటుందన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరి ద్వారా తెలుసా? నా భార్య ద్వారానే. ఆవిడ అప్పుడు నేర్చుకున్న ప్రార్థన నేను వివాహం చేసుకున్న తర్వాత ఆ కాస్త ప్రార్థనకి కూడా దూరం అయిపోయింది. ఆ ప్రార్థనకు దూరం అయిపోయిన తర్వాత ఇంకప్పటి నుంచి ఏంటంటే నాకు కూడా వచ్చేది. 2 సంవత్సరాల వరకు నేను అక్కడ ఉండడం, మళ్ళీ నేను ఇక్కడికి రావడం, ఇండియా రావడం, వచ్చిన తర్వాత నాతో పాటు యాత్రలు చేసేది. ఇది మాకు కామన్ అయిపోయింది అన్నమాట. ప్రతి 2 సంవత్సరాలకి కష్టపడిందంతా తీసుకురావడం, తీసుకొచ్చింది మా అమ్మ చేతిలో పెట్టడం. మా అమ్మగారు ఏంటంటే యాత్రలు, పూజలు, సంబరాలు వగేరా వగేరా ఇవన్నీ చేసి తెచ్చిన డబ్బులు చాలక పైగా మళ్ళీ అక్కడ అప్పు చేసి మరీ సంబరాలు చేసేది. ఎందుకంటే అంత పిచ్చి మా అమ్మగారికి ఆవిడంటే. మీరు నమ్మరేమో, మా అమ్మగారు పండగ చేస్తే వైజాగ్లో ఎవరు మా అమ్మకు నచ్చేవారు కాదు. డప్పులు కొట్టేవారు కూడా కాకినాడ వాళ్ళే, మా ఊరు కదా. పూలదండలు కూడా మా ఊరు వాళ్ళే, కాకినాడ వాళ్ళే. గరగలు పెట్టి ఆడేవారు. ఆ గరగలు పెట్టి ఆడేవాళ్ళు కూడా గరగలతో సహా ఓ 12 మందిని తీసుకొచ్చేది కాకినాడ నుంచి. అలే వాళ్ళతో ఇక్కడ సంబరం జరిపించేది. ఈ చాలా జనం మేము పండగ చేయిస్తే అదొక వింతగా చూసేవారు. ఎందుకంటే కాకినాడ సాంప్రదాయంగా మా అమ్మ చేయించేది ఇక్కడ పండుగలు చేయించేటప్పుడు. అటువంటి పండుగలు చేస్తూ 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 వివాహం జరిగిన తర్వాత నా భార్య నా ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా నేను మళ్ళీ యాత్రలకు వెళ్తున్నప్పుడు మేమందరం కూడా చాలా సంతోషంగా, మా 3 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములవి, అమ్మ నాన్న 8. అప్పుడు 9వ వ్యక్తి ఎవరు? నా భార్య వచ్చింది. మా 9 మంది కూడా కుటుంబ యాత్ర చేసేటప్పుడు నమ్ముతారో నమ్మరో దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, కనిపించిన ప్రతి కాలువలో మేము మునిగి స్నానాలు చేస్తూ ఉండేవారము. కానీ మరి నా భార్య అయితే మునిగేది కాదు, చేసేది కాదు. ఆవిడకి నచ్చిన చోటుకి వెళ్ళేది, స్నానం చేసేది, వచ్చేది. ఈలోగా మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆ తడిసిన బట్టలతోటే, ఆ కాలువలో మునిగిన బట్టలైనా, గోదావరిలో మునిగిన బట్టలైనా, ఏ నీటిలో మునిగిన బట్టలైనా సరే విప్పకుండా తడి బట్టలతోటే గుడి ముందు పొర్లి దండాలు పెట్టించేది. ఈ చివరికి ఆ చివరికి సాగిలు పట్టి అటు ఇటు దొర్లించేసరికి ఈ తడిసిన బట్టలన్నీ కూడా ఆరిపోయేవి. అలాగే చూస్తూ ఉండేది మా భార్య, కానీ మాతో పాటు సహకరించేది కాదు. ఫస్ట్ హాఫ్. రెండోది ఏంటంటే నా భార్య గుళ్ళోకి వెళ్ళేవారమి. ఎందుకంటే మేము ఆరాధించే దేవత, భయము, భక్తి అన్నీ ఉండేవి. మరి అటువంటి ఆవిడ దగ్గర మేము ఇలా వరుస పెట్టి ఇటు మేము ఉండి ఆ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మేము దండాలు పెట్టి అక్కడ కూడా మేము సాగిలు పడితే నా భార్య మాత్రము ఎక్కడా సాగిలు పడేది కాదు. ఏట్లో తాడి చెట్టు అంటారు కదా పెద్దవాళ్ళు, ఏట్లో తాడి చెట్ల నిలబడే ఉండేది తప్ప ఎక్కడా కూడా మాతో సహకరించేది కాదు. అన్ని విషయాల్లో సహకరించేది, అదిగో ఆ మందిరంలోకి వెళ్తే మాత్రం సహకరించేది కాదు. అలాంటప్పుడు మా అమ్మతో ఎన్నిసార్లు గొడవలు వినియో. ఒకసారి మా అమ్మ చెప్పింది, నాన్న దీన్ని విడిచిపెట్టేయి, మనము వేల రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేయిస్తున్నాము, పూజలు చేస్తున్నాము, ఎంతో మంచి పేరు మనకి ఈ పండగలు చేస్తున్నామని. ఇదిగో దీనివల్లే మనకి అంటేది అంటటం లేదు, ముట్టేది ముట్టడం లేదు. దీన్ని విడిచిపెట్టాయి, వేరే మంచి అమ్మాయిని పెళ్లి చేస్తాను నీకు అని చెప్పి మా అమ్మగారు నాకు చెప్పేటప్పుడు నేను అన్నాను, తప్పమ్మా, అలా అనకూడదమ్మా. ఇప్పుడు చెల్లెమ్మైనా ఆడపిల్లే, ఆ అమ్మాయినా ఆడపిల్లే కదా, ఎవరిని కాదంటాం చెప్పు. లేదు నాన్న, దీనివల్లే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని సంబరాలు చేస్తున్నాం, అయినా మనకు కష్టాలు అవి పోవట్లేదంటే కారణం దీనివల్లే.
మరి చూడండి ఎంత చక్కగా చెప్పదు మా అమ్మ. ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది నాకు ఆ మాట వింటా ఉంటే. ఎందుకంటే మళ్ళీ ఆమె కోరి చేసింది, కోరి చేసింది నా భార్యనైతే. ఒకనో సమయంలో కూడా మాట చెప్పింది, నువ్వు ఆ అమ్మాయిని చేసుకోకపోతే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోక తప్పదని కూడా చెప్పింది. అటువంటి తల్లి విడిచిపెట్టేమని చెప్పింది. అన్న తప్పు అమ్మా, కాదు అలాగ అనకూడదమ్మా అని చెప్పింది. ఏమరా నేను చెప్తున్నాను నీకు, దీన్ని విడిచిపెడితేనే మనం బాగుపడతాంరా అని చెప్పేసి సీరియస్ అయ్యేది నా పైన, కోప్పడేది కూడా. అప్పుడు ఒకరోజు నాకు నిజంగా బాధ అనిపించింది. నేను వచ్చేదే 2 సంవత్సరాలకి 2 నెలలు సెలవు మీద వచ్చేవాడిని. ఏదో 2 నెలలు సరదాగా సంతోషంగా గడుపుదాం ఫ్యామిలీతో అని నేను అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మగారితో ఏంటంటే యాత్రలు, సంబరాలు, పూజలు ఇవన్నీ చేసేసి ఇదొక సమస్య. రెండోది ఏంటంటే ఇక్కడ నా తల్లికి నా భార్యకి పడేది కాదు. మా అమ్మగారా పూజలు అనేది, మా తల్లిగారా మాట్లాడేది కాదు, కానీ దాంట్లో పాలు పంచుకునేది కాదు. ఈ బాధపడలేక ఒకరోజు నేను మా ఆవిడతో చెప్పాను. ఏం చెప్పానంటే, అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు, చూస్తున్నావు కదా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో, ఎన్ని రకాలుగా పూజలు చేస్తున్నాము, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, అదేవో ప్రదేశాలకు వెళ్తున్నాం, నువ్వు ఎందుకమ్మా మాతో పాటు సహకరించలేదు అని చెప్తే ఆవిడ ఒక మాట చెప్పింది. నిజంగా ఆ రోజుల్లో నాకు ఆ మాటకు విలువ తెలియలేదు, కానీ తరువాత తెలుసుకున్న తర్వాత ఈ రోజు వరకు నేను బాధపడతా ఉంటాను. నిజమేనయ్యా, నిజమే నువ్వు చెప్పిన మాట వాస్తవం. నేనా పల్లెటూరు అమ్మాయిని, మాది ఎక్కడ యానం అవతల లంకల సోబంద లంక అంటే చుట్టూ గోదావరి, మధ్యన ఒక చిన్న దీవి లంక అనే ఊరు. ఆ గ్రామంలో పుట్టాను. నాకు ఆ సిటీ తెలీదు, టౌన్ తెలీదు, ఏంటో తెలీదు. కానీ ఒక చదువుకునేటప్పుడు ఓ పుస్తకంలో చూశాను. ఏంటి చూశానంటే తెలుసా, విశాఖపట్నంలో వాడల రేవు కలదు అన్న చదివాను తప్ప విశాఖపట్నం తెలీదు, వాడలు ఎక్కడుంటాయో తెలియదు, వాడల రేవు కూడా తెలియదు. అలాంటిది నిన్ను నేను వివాహం చేసుకున్న తర్వాత చదవడం కాదు, వాడలు ఎక్కాను, వాడలు దిగుతున్నాను, వాడలు ఎక్కుతున్నాను. ఎందుకంటే మా నాన్నగారు పోర్ట్లో పని, షిప్పుల్లో జాబ్ కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళేది వచ్చేది. నాన్నగారు పర్మిషన్ తీసుకొని నాన్నగారి దగ్గరుండి తీసుకెళ్ళి వస్తూ ఉండేవారు. అటువంటిది చాలా హ్యాపీగా ఉన్నానయ్యా. నాకు ఏ లోటుపాట్లు లేవు, చక్కగా సాగిపోతుంది. కానీ ఒకటి, మీరందరూ వెళ్తున్నారే, సంబరాలు చేస్తున్నారు, గుడిలోకి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. నాకు చాలా ఆశగా ఉండేది, నాకు కూడా మీలాగే లోపల స్నానం చేయాలని, మీలాగే పొర్లు దండాలు పెట్టాలని అనిపించేది. కానీ నాకెందుకో మనసు అంగీకరించట్లేదు అనేది. మరి ఏంటమ్మంటే, మరి గుడిలోకి వస్తున్నావు కదమ్మా, అక్కడైనా సరే మాతో పాటు నువ్వు కూడా 2 చేతులు జోడించి మేము మొక్కుతున్నప్పుడు దాంట్లో కూడా నువ్వు పాలు పంచుకోవట్లేదు కదమ్మంటే, అప్పుడు చెప్పిందయ్యా ఒక్క మాట. నిజంగా ఆ మాట వినేసరికి నాకు మరి చెప్పలేనంత కోపం వచ్చింది. ఏంటో తెలుసా మాట, మీలాగే నేను కూడా మీరు కొలిసిన ఆ అమ్మవారికి నాకు ఆశంతో కొలవాలని, కానీ 2 చేతులు జోడించి ఆ వైపు చూస్తున్నప్పుడు, ఆ విగ్రహం వైపు చూస్తున్నప్పుడు, మీరు కొలిసే ఆ దేవత వైపు చూస్తున్నప్పుడు నాకు ఆ దేవతలో యేసు ప్రభు కనిపిస్తున్నాడయ్యా. ఎవడు యేసు ప్రభువా? వాడెవడబ్బా యేసు ప్రభు? అమ్మా, ఆ యేసు ప్రభు మాట మా ఇంట్లో ఎత్తొద్దు. ఆయన ఎవరో మాకు తెలీదు. మా ఇంట్లో చూసావా ఒక గది ఉందా, ఈ గది 4 మూలలో కూడా ఒక్కొక్క ఫోటో 3-5 అడుగుల ఫోటోలు. మా గ్రామంలో ఎవరికి పూజలైనా, భజనలు చేయించుకున్నా, పూజలు చేయించుకున్నా మా ఇంట్లో నుంచే వెళ్ళాయి ఫోటోలు. పెద్ద ఫోటోలు వెళ్తే తెల్లవారు లేచిన తర్వాత మాకు ఒక కొబ్బరి చిప్ప, అరటిపండు, ఏంటంటే అటుకులు, బెల్లం వేసి మళ్ళీ ఫోటో ఒకటి వచ్చేది మనకు. అటువంటి దేవతలు దేవుళ్ళు ఉన్న మా ఇల్లు నువ్వు చెప్పావే ఎవడో యేసు ప్రభు ఇలాగన్నానయ్యా. ఎవడా యేసు ప్రభు? మా ఇంట్లో ఉన్నాడా? లేడే. ఆయన కోసం ఇంకొకసారి మా దగ్గర ఎత్తమాక. నా దగ్గర ఎత్తావు బాగుంది, కానీ మా అమ్మ దగ్గర కానీ ఆ మాట అంటే మాత్రం
నిన్నెమ్మటే నీకు రెడీ, సూట్కేస్ అయితే రెడీ చేస్తుంది, నిన్ను మీ అమ్మగారింటికి పంపిస్తుంది. ఎందుకంటే అంత భక్తి మాకంటే, ఆవిడంటే మాకు అంత నమ్మకం, అంత భక్తి కూడా. ఈరోజు నువ్వు ఎవరినో తీసుకొచ్చి, మాకు ఎవరికో తెలియదు, మా చిన్నప్పటి నుంచి మాకు తెలీదు, ఎవరో యేసు ప్రభు అంటున్నావు అని చెప్పేసరికి, ఏమోనయ్యా నా మనసుకు తోసింది నేను చెప్పాను, అంతవరకే, నా దగ్గర అన్నావు కదా ఇంకొకసారి అత్తమాక అని చెప్పేసి ఆవిడని అక్కడ గద్దించడం జరిగింది, మందలించడం జరిగింది. మళ్ళీ యథావిధిగా మా ప్రయాణాలు మా పనుల పాటు యథావిధిగా చేసుకుంటున్నాం. కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత 91లో నేను మళ్ళీ ఇండియా వచ్చేసాను. 91లో వచ్చేసి ఇంకా స్థిరంగా ఎక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులు, మళ్ళీ 94లో మళ్ళీ నేను కువైట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 94లో కువైట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ 94 వరకు ఉన్నాను కువైట్లో. కానీ ఒకటి, 79 నుంచి 90 వరకు ఉన్నాను, 90 నుంచి 94 దాకా ఉన్నాను, కానీ ఏం మిగలలేదు. నా దగ్గర ఏమీ ఉండేది కాదు, ఏమి. ఇంకా చెప్పాలనుకుంటే సొంత ఇల్లు లేదు నాకు, నమ్ముతారో నమ్మరు. ఆ ఉన్న ఒకే ఇల్లు కూడా అప్పులు వాళ్ళు వచ్చేసి నా ఇల్లుని తీసుకున్నారు, ఉండటానికి ఇల్లు లేదు. అటువంటి భక్తి, ఆవిడంటే అంత భక్తి, భయము, ప్రేమ. అలాంటి మా కుటుంబంలో ఒక రోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దానికి ముందుగా 94 వచ్చేసాను కదా, 94 వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మంచి ఉద్యోగం, నాకు మంచి ఉద్యోగం. ఆ ఉద్యోగం ఏంటో తెలుసా? చేతి నిండా డబ్బులే, చేతి నిండా డబ్బులు ఉండేవి. సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఈ ఆకారం అలా ఉండేది అప్పుడు. ఈ ఆకారం అలా ఉండి సినిమా ఫీల్డ్లోకి మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. కర్తవ్యం సినిమా తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఇంకా అక్కడి నుంచి వరుసగా కర్తవ్యం, లారీ డ్రైవరు, ధర్మక్షేత్రం, నిపురవ్వ, పెద్ద ఇవన్నీ చేసుకొస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నాకు మంచి అలవాట్లు, 3 అలవాట్లు మాత్రం చక్కగా నేర్చుకున్నాను. కువైట్ దేశం ఉన్న 14 సంవత్సరాలు ఈ అలవాటు నాకు అబ్బలేదు, కానీ సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అలవాట్లకైతే నేను బానిసయ్యాను. ఎందుకంటే డబ్బులు వచ్చేసేవి కదా. డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులను ఏమి చేసుకోవాలో తెలియక జబ్బులు కొనుక్కునేవాడిని, డబ్బిచ్చి జబ్బులు కొనుక్కునేవాడిని. అర్థమయ్యే ఉంటుంది ఈ మాటలు. కొనుక్కొని నా ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడిని. తెల్లవారు 5 గంటలకి ఇల్లు ఇడిచిపెడితే రాత్రికి వస్తున్నట్టు, లేకపోతే ఎవరింట్లో పడుకుంటూ ఉన్నో, ఎవరి కొంపలోకి వెళ్ళేవాడినో, ఎక్కడుండేవాడినో నాకే తెలిసేది కాదు. అలాంటి జీవితం జీవించాను. ఎప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత పెద్ద వాళ్ళతో, గొప్ప వాళ్ళతో తిరిగేవాడిని. డబ్బు అలా ఉండేది. ఆ డబ్బు వచ్చి రావడం వల్ల కళ్ళు మూసుకుపోయి ఏం చెయ్యాలో తెలియక, భార్యా పిల్లల కంటే కనీసం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకున్నాను తప్ప రేపటికి ఏంటనే ఆలోచన నాలో రాలే. నా ఇష్టానుసారం జలసాగా తిరిగేసి, నా ఇష్టానుసారం ఖర్చు పెట్టి సాగిపోతున్న రోజుల్లో ఒకరోజు 2005వ సంవత్సరము డిసెంబర్ నెలలో అరకు ప్రాంతంలో నరసింహుడు అనే షూటింగ్ చేస్తున్నాం. నరసింహుడు అనే షూటింగ్ చేస్తూ అక్కడ అరకులో 23 రోజులు షూటింగ్ చేసి 29వ తారీఖున మళ్ళీ వైజాగ్ రావడం జరిగింది. 29వ తారీఖున లేచిన తర్వాత వచ్చి అందరితో సరదాగా ఉన్నాం, భోంచేసి పడుకొని, నాకున్న అలవాట్లన్నీ చెప్పాను కదా, అన్ని అలవాట్లకి ఆ రాత్రి పడుకున్నాను. తెల్లవారు లేచేసరికి ఎందుకో కుడి పక్కన చిన్న నొప్పిలాగా వచ్చింది. చిన్న నొప్పిలాగా వచ్చేసరికి పొద్దున్న 6 గంటకి లేచి పక్కనున్న నా భార్య చెప్పానమ్మా, ఏముందుకో కానీ ఎడం పక్క చిన్న నొప్పిలాగా వస్తుందమ్మా అని చెప్తే ఆవిడ మంచి సలహా చెప్పింది. ఏంటో తెలుసా? నొప్పులు వస్తుందా నీకు, కాసేపు ఓపిక పట్టు, కాసేపు పడితే 9 అయ్యేసరికి
నీ దగ్గర ఏ నొప్పులు కనిపించవు. 9 ఇంకా షాపులు ఇప్పలేదు కదా, ఆ షాపులు ఇప్పితే నీకు ఏ నొప్పి తెలియదయ్యా, కాస్త నోరు మూసుకొని పడుకో అని చెప్పింది. లేదమ్మా, నాకు నొప్పిగా ఉంది, లెగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఒంగోనే ఉన్నాను ఆ 2-3 గంటలు కూడా. లేదు లేదు, కాస్త ఒప్పు పట్టు అని చెప్పేసి ఆవిడ నన్ను అనడం జరిగింది. ఏం చేస్తాం అని చెప్పేసి కాస్త 9 అయింది అనుకున్నట్టే, 8:30 అవుతుంది. ఆ ప్రాంతంలో మాకు ఒక మళ్ళీ ఎంతోటి ఫ్యామిలీకి మాకు మళ్ళీ స్పెషల్ డాక్టర్, మా కుటుంబానికి ఒక డాక్టర్ ఉండేవాడు, వెంకట్రావు గారని. ఆయన దగ్గరికి వెళ్ళాను మార్నింగ్ 9 o'clock. 9 o'clock వెళ్ళేసరికి డాక్టర్ గారు అన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఎస్ కమింగ్ అన్నాడు. తలుపు ఇలా తీసి చూసేసరికి ఒక చిన్న నవ్వు నవ్వాడు డాక్టర్ గారు. ఆ నవ్వు ఎలాగుందంటే, పనికి మాలోడా మళ్ళీ వచ్చావా అన్నట్టుందా నవ్వు. ఎందుకంటే అటువంటి జీవితం జీవించాను కనుక. ఎన్నిసార్లు వెళ్తాను డాక్టర్ దగ్గరికి, జబ్బులు తెచ్చుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇదే నా పని. ఇంకా ఆ ఒక్క దాని మీద, ఆ చనువు మీద అలాంటి నవ్వు నవ్వేసరికి అన్నాను, లేదు వెంకట్రావు గారు, చాలా బాధగా ఉందండి, ఇది జరిగింది. బాగానే ఉన్నాను, నిన్నటిదాకా అరుగు ప్రాంతంలో తాగి తిరిగి నా ఇష్టానుసారంగా తిరిగాను, విచ్చలుడిగా అక్కడ కూడా ఎంజాయ్ చేశాను అమ్మాయిలతో, వాళ్ళతో వీళ్ళతో. ఇదిగో ఈరోజే తెల్లవారు లేసరికి ఇలా జరిగింది అంటే, ఆయన కూడా ఇంట్లో నా భార్య ఏమైతే డైలాగ్ చెప్పిందో అదే డైలాగ్ ఆయన చెప్పాడు. తొందరపడితే కాసేపు ఆగు, మూసేశారు కదా షాపులు, తెరిస్తారు, అక్కడికి వెళ్తే నీ నొప్పులన్నీ పోతాయి అని చెప్పేసరికి, సర్లే బాబు, ఓపిక లేదండి, కొంచెం ఆగండి అని చెప్పేసరికి, లేదు డాక్టర్ గారు, నిలబడలేకపోతున్నానండి, కూర్చోలేకపోతున్నాను, కాస్త దయచేసి అనేసి నిలవలేకపోతున్నాను డాక్టర్ గారు, ఏదైనా ఇంజక్షన్ ఇవ్వండి అంటే ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. 3 రకాల మాత్రలు ఇచ్చాడు. ఇంజక్షన్ వేసుకున్నాను, ఇంటికి వచ్చి మాత్రలు వేసుకున్నాను. 12 అవుతుంది, 1 గంట అవుతుంది, అసలు క్షణం కూడా నిలబడలేకపోతున్నాను, విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఎవరికి తెలియకుండా మధ్యాహ్నం కాస్త అన్నం తినేసి సైలెంట్గా ఇంట్లో నుంచి బీరువా తీసి ఒక 3,000 రూపాయలు జేబులో పెట్టుకొని, నేను చెప్పాను కదా బయట నాకు చాలామంది వారితో చాలా పరిచయాలు ఉండేవి, అందులో ఒకరిని పిలిపించుకొని విశాఖపట్నం KGH హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ రాంబాబు దగ్గరికి వెళ్ళాను. ఆయన స్పెషలిస్ట్ అని 2-3 చెప్తే అక్కడికి వెళ్ళాను అనమాట. నా బాధ తట్టులోకి వెళ్ళాక 4 గంటలకు వెళ్ళి కూర్చుంటే 5 అయింది. డాక్టర్ గారు వచ్చారు, చలికాలం కాబట్టి చీకటి అయింది. డాక్టర్ గారు వచ్చిన తర్వాత 4-5 కూర్చుంటే మరి అందరిలో మరి ఆయనకి నేను ఎలా కనిపించానో తెలియదు, కానీ ఫస్ట్ నన్నే పిలిచాడు. మీరు రండి అన్నాడు. మీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు సూరిబాబు అండి అన్నా. ఏంటి ప్రాబ్లం అన్నాడు. సార్, ఇది పొద్దుటి నుంచి నాకు ఎడం పక్క కాస్త నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉందయ్యా అన్నాను. సర్లే లోపలికి రండి అని చెప్పేసి గదిలో తీసుకెళ్ళాడు. గదిలో తీసుకెళ్ళి ఇలాగే కూర్చున్నాడు డాక్టర్ గారు. అలా నడవమన్నాడు. నడుస్తూ ఉంటే ఎడంకాలు ముందుకు పోవట్లా, ఎడం చెయ్యి ముందుకు పోవట్లా. నేను ముందుకేస్తుంటే కాలు వెనక్కి వస్తుంది, చెయ్యి ఇలాగా పైకి లేపుతుంటే లేపలేకపోతున్నాను అన్నారైతే. సార్లే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు. నాకు ఎందుకో చిన్న అనుమానం వస్తుంది సూరిబాబు అని చెప్పాడు. ఏంటి సార్ అనుమానం అంటే, నీకు ఇప్పుడే పక్షవాతం వచ్చిందేమో. ఊరుకోండి సార్, నాకు పక్షవాతం ఏంటి, నిన్నటిదాకా తాగి తిరిగి వెచ్చలేడుగా తిరిగాను, పక్షవాతం ఏమో చెప్పలేను, నాకు అలాగ అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా ఇప్పుడే నువ్వు వెళ్ళి విజయ ల్యాబ్కి వెళ్ళు. వైజాగ్లో పెద్ద ఫేమస్ ల్యాబ్ విజయ ల్యాబ్. అక్కడికి వెళ్ళి MR స్కానింగ్, ఆ రోజుల్లో 2005వ సంవత్సరంలో MR స్కానింగ్ విలువ 6,500 రూపాయలు. ఇమ్మీడియట్గా తీసుకొని వస్తే నేను ఏదైంది నీకు చెప్పగలుగుతాను. నువ్వు మాత్రం అర్జెంటుగా తీసుకొని ఎంత రాత్రి అయినా సరే స్కానింగ్ రిపోర్ట్ పట్టుకొని రమ్మని చెప్పాడు. సెల్ అని చెప్పేసి మెల్లిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద MR స్కానింగ్ తీసేసరికి 8 అయిపోయింది, 8:30 అంత అయిపోయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ రిపోర్ట్ చూసేసరికి డాక్టర్ గారు చూసి అన్నారు, కరెక్ట్, నేనేమైతే ఊహించానో, నీకేమైతే చెప్పానో అదే నాకు ఈ స్కానింగ్లో కనిపిస్తుంది, పక్షవాతం వచ్చింది అన్నాడు.
పక్షవాతం వచ్చింది కాబట్టి నువ్వేం భయపడమాక, ఇవాళ తారీఖు 31 సెలవు, 1వ తారీఖు సెలవు, 2వ తారీఖు ఉదయం 10 గంటలకి ఒక 50,000 రూపాయలు పట్టుకొని వస్తే నేను ఆపరేషన్ చేస్తాను, అంతే, ఏం భయపడమాక, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఈ 2 రోజులకి మాత్రలు రాసిస్తానని చెప్పేసి మాత్రలు రాసివ్వడం జరిగింది. అవి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మా ఆవిడ నేను వస్తానని దారిలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయాడు, మధ్యాహ్నం వెళ్ళిపోయాడు, 3 గంటలకు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే నన్ను చూసిన తర్వాత మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళావు పెద్దోడా అని అడిగింది. లేదమ్మా ఎక్కడికి వెళ్ళలేదమ్మా అని చెప్పేసరికి నా భార్య అయితే కాస్త సీరియస్గా, ఏమయ్యా ఈ స్థితిలో ఉన్నావే, ఇప్పుడు దాకా ఏడిచావు కదా మధ్యాహ్నం అంతానా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు, ఇంకా నీ స్నేహితులు మర్చిపోలేకపోతున్నావా, ఇంకా నీ పాత జ్ఞాపకాలు ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా, ఈ స్థితిలో కూడా నీకు అవసరం వచ్చారా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పేసి ఆవిడ కూడా కొన్ని మాట్లాడింది. ఆడు ఎంత చెడ్డోడైనా తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది, భర్త ఎంత మూర్ఖుడైనా భార్య ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు అనేసరికి, ఆ మాట చెప్పేసరికి నేను అన్నాను, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇదిగో నాకు పక్షవాతం వచ్చిందని డాక్టర్ గారు చెప్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని వచ్చాను, చూపించాను, చూసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, నిజమే నీకు పక్షవాతం వచ్చిందని చెప్పేసరికి ఈ టైం అయిపోయిందమ్మా మీ దగ్గరికి వచ్చేసరికి అనేసరికి నా తల్లి నా భార్య కాసేపు ఏడ్చారయ్యా, కాసేపు ఏడ్చి మరి ఎందుకు అనిపించిందో, ఏమయ్యా ఇప్పటికైనా నువ్వు మారతావా నాన్న, నేను మారడం ఏంటమ్మా, నేను మారడం ఏంటి చెప్పు, నేనేం చేస్తున్నాను ఇప్పుడు, లేదయ్యా ఇంతవరకు నువ్వు ఎలా తిరిగావో నీకు తెలుసు, నిజమే నేను తిరిగిన మాట వాస్తవమే, కానీ ఇంకొక మాట చెప్తున్నానమ్మా, ఇదే నిజంగా రియల్గా అయితే, రియల్గా కానీ నేను కానీ మళ్ళీ మనిషిని కాకుండా ఆ పక్షవాతంతో ఉంటే మాత్రం నేను బ్రతకను. ఎందుకంటే గల్ఫ్లో 14 సంవత్సరాల నుండి లైఫ్ ఎంజాయ్ చేశాను, నా ఇష్టం వచ్చిన జీవితమే జీవించాను. అక్కడి నుంచి ఇండియా వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నా ఇష్టాన లైఫే, ఇక్కడ నా ఇష్టానుసారంగా లైఫ్, ఇక్కడ కూడా అక్కడ మీద ఇంకా ఎక్కువ లైఫ్, ఎందుకంటే డబ్బు ఎప్పుడు చూసినా సాయంత్రం వేసరికి డబ్బు వచ్చింది, నా లైఫ్ ఇంత ఎంజాయ్గా చేసి గొప్ప వాళ్ళతో సిట్టింగ్లో కూర్చుండేవాడిని. నైట్ టైం 8 గంటలకి 7 గంటలకు కూర్చొని రాత్రి 12, 1 గంట దాకా వాళ్ళతో సిట్టింగ్లో కూర్చొని అటువంటి జీవితం అలా బ్రతికి నేను రేపొద్దున వాళ్ళ దగ్గరికి కుంటుకొని వెళ్తే వాళ్ళు నన్ను చూసి అసహించుకుంటే అటువంటి జీవితం నాకు వద్దమ్మా, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, అటువంటి జీవితం నాకు వద్దంటే నా భార్య ఓ చక్కని మాట చెప్పిందయ్యా. ఆవిడ చక్కని ఏం మాట చెప్పిందో తెలుసా, నిజమే నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా మంచి నిర్ణయం, కానీ దేవుడు మనకి 3 బిడ్డలు ఇచ్చాడు తెలుసా, 3 బిడ్డలు ఇచ్చారు, అది జ్ఞాపకం చేసుకో, ఒకసారి గుర్తుపెట్టుకో, 3 పిల్లలు ఇచ్చారు, ముత్యాలంటే 3 బిడ్డలు ఇచ్చాడు. నిజంగా ఆ బిడ్డలే కానీ మనకి దేవుడు ఇవ్వకపోతే నేను నీతో పాటు చావడానికి సిద్ధంగా ఉన్నాను అనేసరికి నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి. ఈరోజు మరి ఏం చేయాలమ్మా, ఏం చేయక్కర్లేదు, భయపడమాక, ఒక్కసారి నా మాట విను, నీ మాట వింటున్నాను కదమ్మా అంటే కాదు, ఒక్కసారి నా మాట విను, మళ్ళీ జీవితంలో నా మాటను వినమాక, నేను చెప్పిన మాట ఏ మాట నువ్వు పట్టించుకోవద్దు, కానీ ఇంతవరకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఒక్కసారి నేను నీకు ఎదురు చెప్పలేదు, ఎప్పుడు ఈ మాట నీకు చెప్పలేదు, కానీ ఈరోజు ఎందుకో చెప్పాలనిపిస్తుంది, ఈ ఒక్కసారి నా మాటను అని చెప్పింది. ఏంటో చెప్పమ్మా నీ మాట వింటానంటే ఒక చక్కని మాట చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా, రేపు 2006 సంవత్సరం మొట్టమొదటి రోజు చర్చికి వెళ్తే ఆ దేవుడు నిజంగా నిన్ను బాగు చేస్తాడు,
నా మాటిని చర్చికి రా. ఎక్కడికి? చర్చిగా. మరీ చెప్తున్నాను కదమ్మా, ఎవరో తెలియని దేవుడు, నేనే రాను అక్కడికి. నేను చెప్తున్నాను కదా, నా ఇంట్లో ఇంతమంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు అందరూ ఉంటుండగా ఎంతమంది నన్ను బాగు చేయలేరా? నా సర్వస్వం దారిపోసాను, నా సమస్తం దారిపోసాను, చివరికి కొంప కూడా లేదు కదా. మరి ఇటువంటి నేను సేవ చేసి భక్తితో పూజించేటువంటి దేవుళ్ళు దేవతలు ఉంటుండగా ఎవరో నేను ఎప్పుడు ఆ పేరు వినలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మా ఇంట్లో ఆ ఫోటో కానీ బొమ్మ కానీ ఏమీ లేదు, ఆయన దగ్గర రమ్మంటున్నావు కదా, నేను రానమ్మా అని మరొకసారి ఖచ్చితంగా చెప్పా. ఖచ్చితంగా చెప్తే ఎప్పుడైంది మధ్యాహ్నం డిస్కషన్, ఇదంతా 31వ తారీఖు మధ్యాహ్నం డిస్కషన్. ఆవిడికి నాకు అన్నం తినే ముందు రమ్మంటుంది, నేను రాను, ఆవిడెవడో తెలియదు, నేను రాను. నన్ను రమ్మంటున్నావేంటి అక్కడికి? నేను రమ్మంటున్నావేంటమ్మా? ఎప్పుడు ఆ పేరు తెలియదు, వినలేదు, మేము మా నోటంటే ఇప్పుడు ఆ మాట రాలేదు కదా. నేను ఎలాగొస్తాను నేనంటే, ఏమోనయ్యా నాకు ఎందుకు అనిపిస్తుంది, ఒక్కసారి రా, కొత్త సంవత్సరం పూట చర్చికి వస్తే నువ్వేదనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. మీ దేవుడు చేస్తాడో తెలియదు, నాకు తెలియదుగా, నేనైతే రాను అని చాలా సీరియస్గా చెప్పాను. ఇద్దరికి సీరియస్గా కాస్త అక్కడ డిస్కషన్ పెరిగింది. రాత్రి మామూలుగా యథావిధిగా నా కార్యం నేను చేసుకొని మామూలుగా తినేసి పడుకున్నాను. ఖచ్చితంగా ఇంచుమించు 1 గంట రాత్రి సమయం అవుతుంది. నాలో మళ్ళీ బాధ నొప్పి ఎక్కువైపోయిన తర్వాత రియల్గా చెప్తున్నానయ్యా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంతమందినైతే నేను పూజించానో, ఎంతమందికి మొక్కానో, ఎన్ని గుళ్ళకి వెళ్ళానో, ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళానో, ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళానో, వాళ్ళందరినీ నేను బతిమాలుతున్నాను. అమ్మా, అయ్యా, ఒక్కసారి నన్ను బతికించండి. ముఖ్యంగా నేను ఆరాధించిన, నేను ఎంతగానో నా ప్రాణం ఇచ్చినటువంటి ఆ దుర్గమ్మని అడిగాను, అమ్మా ఎక్కడున్నావు అమ్మా, నువ్వు ఎక్కడున్నావు? చూడు, నేను ఏ స్థితిలో ఉన్నానో చూడు, ఒక్కసారి చూడు, నా స్థితి ఏంటో చూడు. మరణానికి చేరువలో ఉన్నాను. ఒక్కసారి అయ్యా తిరుపతి వెంకన్న, శ్రీశైలం శివయ్య, మీరెక్కడున్నారు? ఒక్కసారి అయ్యా మీరైనా దయచేసి నన్ను బ్రతికించండి. అమ్మా దుర్గమ్మ, నీ మీద 18 పాటలు కూడా రాశాను కదా, సర్వస్వం కోల్పోయాను కదా, నా దగ్గర ఏముంది ఇంకా చెప్పండి. సావటానికి సిద్ధంగా ఉన్నాను, బ్రతికించవా? నన్ను బ్రతికిస్తే అదిగో అక్కడ రెడీగా ఉన్నాయి బట్టలు. మళ్ళీ 2వ తారీఖున బట్టలు వేయాలి. 2006వ సంవత్సరం 2వ తారీఖున మళ్ళీ రెడీగా బట్టలు పెట్టుకున్నాను. మాల్లో బట్టలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీ కొరకే కదా, నీ కొరకు నేను చేసి తక్కువ చేశానమ్మా. సంవత్సరానికి ఒక మాదిరిగా, ఒక సంవత్సరం 58 సోలాలు వేసుకొని నిప్పుల గుండం తొక్కేవాడిని. అలా 12 సంవత్సరాలు తొక్కానమ్మా. అయ్యా 12 సంవత్సరాలు తొక్కాను నిప్పుల గుండం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రైతుగా, ఒక సంవత్సరం అయితే 3 అడుగులు ఇటు నుంచి సోలం ఇలా పట్టుకొని ఇంచుమించు 2-3 గంటలు ఊరంతా తిరిగేవాళ్ళం. ఇలాగే ఉండేది అంతే, ఈ చెయ్యిలు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఈ సోలం ఉంది అటుకి ఇటుకి, ఇటొక నిమ్మకాయ పెట్టి ఇంకదే ఆ 2 గంటల సేపు అలా నడవడమే. అది ఒక సంవత్సరం. 58 సోలాలు వేసుకొని ఎక్కడ 2-3 కిలోమీటర్ల దూరం నుంచి డ్యాన్స్లు వేసుకొని వచ్చేవారమి, వచ్చి నిప్పుల గుండం తొక్కేవారమి. ఇదొక సంవత్సరం. ఒక సంవత్సరం అయితే వెండి సోలం ఎక్కడ నాలికలో వేసుకునేవాడిని. నాలికలో ఎండు సోలం వేసుకొని 2-3 గంటల సేపు నాలిక బయటే ఉండేది. అది ఒక సంవత్సరం. ఒక సంవత్సరం అయితే ఇద్దరు పిల్లలు ఇక్కడో పిల్లలు ఎత్తుకొని చెంగను పెట్టుకొని నిప్పులు ఉండడం తొక్కేవాడిని. ఏమైందమ్మా ఈ రోజున? ఇంత భక్తి చేశాను కదా, ఏమయ్యారు మీ రోజున? చావటానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఏమయ్యారు? రండి, ఒక్కసారి నన్ను బ్రతికించవా అమ్మ, నన్ను బ్రతికించండి అమ్మా అని నాలో ఉన్నటువంటి వేదనతో ఎంతగానో ఏడుస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం ఆవిడ చెప్పింది, మధ్యాహ్నం ఆవిడికి నాకు గొడవ అయింది. చూసా కదా, మా ఆవిడికి నాకు గొడవ అయింది. ఎవరోనట, యేసుప్రభు దగ్గరికి వెళ్ళమంటుంది నన్ను.
యేసుప్రభు దగ్గరికి వెళ్ళమంటుంది. ఆడవాడికి నేను ఎందుకు వెళ్తాను? మీరు లేవా? మీరు ఎవరో లేరా? ఎవడో యేసుప్రభు అక్కడ రమ్మంటుంది నన్ను అని చెప్పేసి నేను బాధపడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే మంచి స్వరం వినబడింది. ఆవిడ మాట్లాడిందప్పుడు. ఎందుకంటే మంగళవారం పూట గుడి దగ్గర కూర్చొని కంజీరు కొట్టి పాట పాడితే రామ్మంటే వచ్చేది, డ్యాన్స్ వేసేది. చాలేమ్మా శుక్రవారం రా అంటే వెళ్ళిపోయేది, మళ్ళీ శుక్రవారం వచ్చేది. అటువంటి సంబంధం అయ్యా మాది. అంత మాకు మంచి సంబంధం, అంత ప్రేమ, మా బంధం అటువంటి బంధం. ఆ బంధం ఉండబట్టే వచ్చిందేమో ఆ రోజున. వచ్చి అంటుంది, నన్ను ఎందుకు రా రాత్రి 1 గంట నుంచి నన్ను రక్షించని ఒకటే గోల పెడుతున్నావు, ఒకటే అరుపులు అరుస్తున్నావు. రక్షించు, మళ్ళీ రేపు మాలేస్తాను, ఒకసారి రక్షించని ఎందుకు ఎన్నిసార్లు కేకలేస్తున్నావు? ఎందుకు అలా బాధపడిపోతున్నావు? ఎందుకు అలా కన్నీరు కారుతున్నావు? నిన్ను రక్షించాలనుకుంటే మధ్యాహ్నం మీ ఆవిడ చెప్పింది గుర్తుందా? చెప్పింది ఎవడో యేసుప్రభు అట కదా. ఎస్, నిన్ను రక్షించాలన్నా, నువ్వు మళ్ళీ మనిషిగా చేయాలన్నా నా దగ్గర కానీ, మా లాంటి దేవుళ్ళ దగ్గర కానీ, మా లాంటి దేవతల దగ్గర కానీ లేదురా. మరి ఎక్కడ ఉంది? మధ్యాహ్నం మీ ఆవిడ చెప్పింది కదా, ఎవడో యేసుప్రభు అన్నావు కదా, ఆడి దగ్గరే ఉందరా, పో ఆడి దగ్గరికి అని చెప్పింది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చండి, ఎక్కడికి? మధ్యాహ్నం చెప్పింది కదరా మీ ఆవిడ, వాడి దగ్గర పో. మరి వాడి దగ్గర నేను పోతే మీరంత ఎందుకు నా ఇంట్లో? ఇన్ని సంవత్సరాలు బట్టి ఊహ తెలిసిన దగ్గర తాతల ముత్తాతల నుంచి నిన్ను కొలుసుకొని వస్తున్నామే. ఎక్కడో తణుకు తాలూకా ఏలుపూరులో ఉన్నటువంటి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి నేను మోస్తున్నానే. ఏమయ్యారు? ఈరోజు అంటున్నావా నా దగ్గర కానీ, నా దగ్గర నాలాంటి వారి దగ్గర కానీ లేదురా అని యేసుప్రభు దగ్గర పొమ్మంటున్నావు కదా. మరి మీరెందుకు నా ఇంట్లో అంటే వెళ్ళిపోతాను రా అని చెప్పేసి చాలా కోపంగా ఎంత బట్టలమట పట్టుకుని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూశానయ్యా కల్లారాన. చూసిన తర్వాత ఇంటి ఎదురుగా మా చిన్నమ్మ ఉంది. అవతల వైపు మాది, యువతల వైపు మా ఇల్లు, అవతల వైపు మా చిన్నమ్మ గారి. మా చిన్నమ్మ తెల్లవారు 4:30 ఆ ప్రాంతంలో వచ్చి నన్ను లేపుతుంది. పెద్దోడా అనేది. అమ్మ ఏమైందే అన్నా. నాన్న నువ్వు రాత్రి ఎవరితో గొడవ పడ్డావా ఇంట్లోనన్నది. నేను ఎవరితో గొడవ పడలేదు కదమ్మ అంటే, లేదు నాన్న నువ్వు గొడవ పడ్డావు ఒక ఆడమనిషితోటి. ఆడమనిషి నీ మీద కోపంగా ఇంత బట్టల ముట్టలాంటిది పట్టుకొని నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా, నేను చూశాను రా అన్నది. అమ్మ నిజం చెప్పే అన్నాను. నిజంగా చూశాను నాన్న, చూశాను రా అంటే అన్నానప్పుడు. అమ్మ మరొకసారి చెప్పాము, నిజం నాన్న నేను చూశాను రా అంటే అప్పుడు అన్నాను మాట. సర్లే అమ్మ, ఆవిడ వెళ్ళిపోయింది కదా, నా ఒంట్లో రోగం పోయింది, నా ఇంట్లో ఉన్న దరిద్రం పోయింది. ఏనా నాన్న? పోయిందమ్మా, నా రోగం పోయింది, నా ఇంట్లో దరిద్రం పోయింది, మంచి పని అయింది అని చెప్పేసి పడుకున్నాను. తెల్లవారి 2006వ సంవత్సరం 7 గంటలకి మళ్ళీ మా ఆవిడ వచ్చింది, లేపింది. లేగు బట్టలు వేసుకో తొందరగా అంటుంది. ఎక్కడికమ్మా? చెప్పాను కదండి చర్చికి వెళ్దామని. మళ్ళీ చెప్పాను నేను రానంటున్నాను చర్చికి అని అనేసాను. కానీ మళ్ళీ కాసేపటికే గుర్తొచ్చింది. ఏం చెప్పింది ఆవిడ? తెల్లవారి ఆడి దగ్గర పోరా, వాడే బ్రతికిస్తాడరా అని చెప్పింది కదా. ఇప్పుడు నేనేం చేయాలి? బ్రతకాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. చావాలనుకుంటే నేను ఇక్కడే ఉండాలి. కానీ నా బ్రతకాలని ఆశ ఉంది కాబట్టి చర్చికి వెళ్తా. అప్పుడు వెళ్ళాలి ఒక తీర్మానం చేసుకొని మా ఆవిడకి చెప్పాను. అమ్మా సర్లే నీ మాట ప్రకారంగా నేను వస్తాను, చర్చికి వస్తాను, కానీ నేను నడవలేని స్థితిలో ఉన్నాను కదా. మరి ఎలాగమ్మా అంటే ఇంచుమించు 1/2 కిలోమీటర్కి ఎక్కువ, కిలోమీటర్కి తక్కువ చర్చ్ మనోరమ థియేటర్ అని అక్కడ ఉంది. మరి అంత దూరం రావాలి కదమ్మంటే, నువ్వు నిజంగా రావాలని నీ మనసులో అనుకుంటే ఈ కొత్త సంవత్సరం 2006వ సంవత్సరం మొట్టమొదటి రోజున నువ్వు మనస్ఫూర్తిగా కానీ నువ్వు రావాలి అనుకుని నీ మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడయ్యా, నేను చెప్తున్నాను అంటే
నాకైతే రావాలని ఉందమ్మా. మరి అంటే నువ్వు రావాలనుకుంటున్నావు కదా, నువ్వు తయారవు. ఓకే, స్నానం చేశాను, బట్టలు వేసుకున్నాను, వచ్చింది, నెత్తి మీద చేతులు ఉంచింది, ప్రార్థన. ఇందా చెప్పాను చూసారా, 15 సంవత్సరాల వయసు అప్పుడు నేర్చుకున్న చిన్న ప్రార్థన ఎప్పుడు పనిచేసిందంటే 35 సంవత్సరాల తర్వాత ప్రార్థన ఫలించింది. ఇందాకదే చెప్పాను, ప్రార్థించిన వారు లేకపోవచ్చు భూమి మీద, కానీ ప్రార్థన, భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రార్థనే మన సమస్యల నుంచి అయినా, మన కష్టాల నుంచి అయినా, మన దుఃఖాల నుంచి అయినా, మనకున్న ప్రతి ఒక్క పనికి మళ్ళీ అలవాట్ల నుంచి అయినా తప్పించగలిగిన సమర్థత ఉన్నదే ప్రార్థన. దానికి మించి వేరే ఆధారం ఏమీ మానవుడికి లేదు అన్న సత్యాన్ని ఆ నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాతే తెలుసుకున్నానయ్యా, అంత గొప్ప దేవుడని. అంతే, సిగ్గుపడకుండా ఎంత దూరం నన్ను అలా మోసుకొని తీసుకెళ్ళింది, అలా చంకన పెట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత పైన చర్చ్ అవుతుంది, కిందన తీసుకెళ్ళి నిలబెట్టింది. అన్నానమ్మ పైన కదా చర్చు అంటే, ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు పైకి తీసుకెళ్దాం అని చేత కాదనుకుంటున్నావా? నమ్మకం పెట్టు చాలు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు కదా, నువ్వు నమ్మకం పెడితే, నువ్వు విశ్వాసం పెడితే ఇక్కడ కూడా తీసుకెళ్తాడు దేవుడు అని చెప్పేసరికి విశ్వాసం, నమ్మకం నాకు తెలియదమ్మా. నా విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే రోడ్ల మీద తిరగడం, ఫుల్గా తాగడం, నా ఇష్టానుసారంగా జీవించడం, ఇదే నమ్మకం, నా విశ్వాసం. ఈ విశ్వాసం నాకు తెలియదంటే మళ్ళీ అక్కడ కూడా అలాగే ప్రార్థన చేసింది, మళ్ళీ అలాగే నెమ్మదిగా పైకి ఎక్కించి చర్చి దగ్గర తీసుకెళ్ళగలిగి అక్కడ 60-70 మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఎదరికి కుర్చీలాగుంటే పొడవ బల్లుంటే అక్కడ కూర్చోబెట్టింది మా ఆవిడ. నేను అన్నాను పిలిచి, ఇదేంటమ్మా, ఆయన ఎవరో నిలబడ్డారు, పాస్టర్ గారు అంటున్నారు, ఆయన ఏదో చెప్తుంటే ఈ కూర్చున్న వాళ్ళందరూ కాసేపు ఏదో స్తోత్రం అంటున్నారు, కాసేపు హల్లెలూయా అంటున్నారు, ఏంటమ్మా ఇదంతా ఏంటంటే ఆవిడ కోపం వచ్చినట్టుంది. కూర్చుంటావా, కూర్చో, మాట్లాడమాక అనే చెప్పేసరికి అనుకున్నాను కదా, ఏం చేస్తామమ్మా, తప్పదు ఇంకా, సర్లే అని కూర్చున్న తర్వాత ప్రార్థన అయిన తర్వాత మా చెల్లెమ్మ ఒక ఆమె ఉంది, స్వర్ణలతమ్మని, ఆవిడ తీసుకొచ్చి పాస్టర్ గారిని, సంఘాన్ని తీసుకొచ్చింది నా దగ్గరికి, తీసుకొచ్చి చూపించింది. అయ్యా ఇదిగో మా అన్నయ్య వచ్చాడయ్యా, చూడండి, ఆయన చూస్తే మనం భయపడేవారం కదా, ఆయన ఎర్రమాలలు వేసుకొని ఆ చెవులకి పెట్టుకొని ఆ 3-4 బొట్లు పెట్టుకొని ఆ ఎర్రచీర పట్టుకొని గల్లుమని పట్టీలు పెట్టుకొని ఆ వీధంతా వస్తూ ఉంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా భయపడేవారు కదా. ఎందుకంటే అలా ఉండేవాడిని నేను. ఇక్కడికి ఉండేది తల ఇక్కడికి ఉండి ఎర్ర బొట్లు పెట్టి ఇంకా ఒళ్ళు ఉండేది, ఇంకా భారీగా ఉండేవాడిని. చిన్నపిల్లలు భయపడుతూ ఉండేవారు. ఆ చిన్నపిల్ల ఏదైనా ఇంటికి పూజకి వెళ్తే ఆ ఇంటికాడ పసుపు నీళ్లు పెడతారు కాళ్ళు కడుక్కోమని. అక్కడికి వెళ్ళి నిలబడేసరికి యవన బిడ్డలు వచ్చి కాళ్ళు కడిగి మళ్ళీ కాళ్ళు పారాని రాస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, అబ్బా ఎంత సంతోషంగా ఉందో, యవనస్తులు వయసుని పిల్లలు వచ్చి కాళ్ళు కడుగుతుంటే అనుకొని ఎంత సంతోషం పడి ఉన్నాం. కానీ తర్వాత తెలిసింది, నేను ఎంత పాపానికి నేను లోబడిపోయాను, ఎంత పాపమో తెలుసా. తర్వాత తెలిసింది, ఆ నిజ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత చాలా బాధపడ్డా. నేనేంటి, నా మీద ఇంకొకరు వచ్చి నా పాదాలు పట్టుకొని దండాలు పెట్టడం ఏంటి, మొక్కడం ఏంటి, నానా నేను చేసిన తప్పేనయ్యా అని చెప్పి ఈ రోజు కూడా నేను అది గుర్తొచ్చినప్పుడల్లా దండం పెట్టుకుంటాను. నా తండ్రికి నేను ప్రార్థన చేస్తాను, తప్పేనాయన, మూర్ఖత్వంగా ప్రవర్తించానయ్యా అని చెప్పేసి ఈ రోజు కూడా నేను బాధపడుతూ ఉంటాను. అటువంటి భక్తిలో ఉండేవాళ్ళమయ్యా, అటువంటి భక్తిలో ఉండేవన్నమాట. అలాగే తీసుకెళ్ళింది, ప్రార్థన చేసింది, చెప్పింది చెల్లమ్మ. అదిగోటండి, ఆ మనిషే మనం చూసి భయపడిపోతూ ఉండేవే. ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఏమనేవారు తెలుసా, సాష్టాంగ విజయవాడ ఆవిడే మా ఇంటికి వచ్చేసింది అనేవారు. ఎందుకంటే అలా ఉండేది ఆకారం అలా ఉండేదన్నమాట.
ఆ తల, ఆ బొట్లు, ఆ పట్టీలు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగాజులు, అబ్బబ్బబ్బబ్బా, తలచి కూడా నాకే ఈ రోజున ఇంత నీచంగా జీవించానని నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటారు. వచ్చిన సంఘం అంతా ప్రార్థన చేశారు. ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు. ఏడిపే కన్నీరే కార్చాను. ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ వారు చేసినంత వరకు నాకు కన్నీరు కార్చాను. చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేసేసరికి ఆమేన్ అనేసరికి నా భార్య నన్ను ఎంత భారంగా పైకి తీసుకెళ్ళిందో అంత సులువుగా నేను దిగి నడిచి ఇంటికి వచ్చేసానయ్యా. కాదా మిరాకిల్? ఇది కాదా మిరాకిల్? ఇంకేం చెయ్యాలయ్యా దేవుడు? తండ్రి నీకు వందనాలయ్యా. 2వ తారీఖున డాక్టర్ గారు రమ్మన్నారు. వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. పడుకోబెట్టాడు మంచం మీద, తిప్పేశాడు. ఈ చెయ్య, ఈ కాలు, ఈ చెయ్య, ఈ కాలు, మినిమం 8-9 నిమిషాల పాటు తిప్పేశాడు. తిప్పేసి డాక్టర్ గారికి అనుమానం వచ్చింది. సూరిబాబు అన్నాడు, సార్ చెప్పండి అన్నాను. నువ్వు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఈ 2-3 రోజుల్లో అన్నాడు. నేనెందుకు వెళ్తాను సారు, మీ ఇచ్చిన 3 మాత్రలు ఇచ్చారు కదా, ఆ మాత్రలు వేసుకున్నాను, ఇంకా నేను ఏం చేయలేదు. లేదు నువ్వైతే ఏరా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, భయపడమాక. నేనేమనుకోను, ఇది వైజాగ్ మహాపట్నం, ఇది నేనే కాదు నాలాంటి డాక్టర్లు ఇంకా చాలామంది ఉన్నారు వైజాగ్లో. ఏమో ఎక్కడికి వెళ్ళావేమో చెప్పు, నేనేం అనుకోలే అనేసరికి ఇంకా ఆయన ఒక మాటను పెట్టి నేను అనుకున్నాను. వెళ్ళానయ్యా. ఎవరు? నేనే వెళ్ళలేదండి డాక్టర్ గారు, తెలుసండి. మా ఆవిడ తీసుకెళ్ళిందండి డాక్టర్ దగ్గరికి. ఎవరి దగ్గర తీసుకెళ్ళింది అన్నారు. ఆయన ఎవరు మళ్ళీని? కోమటలు, హిందువులు. ఆయన అడిగాడు, ఎవరి దగ్గర తీసుకెళ్ళింది మీ ఆవిడ అన్నది. నాకైతే తెలియదండి. ఈ సృష్టిని సృష్టించాడట కదా ఆయన. ఈ సృష్టిని సృష్టించినవాడు ఆయనేనట. ఈ సృష్టిని చెప్పాలనుకుంటే ఈ సృష్టికి మూల పురుషుడు కూడా ఆయనేనట. నాకైతే తెలియదు, మా ఆవిడ చెప్తే తెలిసింది. ఆయన పేరట నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది అయ్యా అన్నాను. ఆ ముఖం చూశాడు, కిందకి మీదకి ముఖం చూసి, సూరిబాబు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, నీలో ఏ రోగము లేదు, పో అని చెప్పేసి పంపడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని మహాకృపలో ఎంతగా నేను ఆశీర్వదింపబడ్డానంటే, చెప్పాను కదా సొంత ఇల్లు లేదు నాకు. అలాంటి దేవుని మహాదయ, తన మహాదైశ్వర్యం చొప్పున చూశారు కదా ఇప్పుడు నా ఇల్లు ఎంత ఇల్లు ఉందో. ఇల్లు ఇచ్చాడు, ఇంకొక ఇల్లు ఇచ్చాడు, టౌన్లో ఒక ఇల్లు ఇచ్చాడు, ఎక్కడో ఒక ఇల్లు ఇచ్చాడు. అలాగే 3 పిల్లలు, పెద్ద బాబు, పెద్ద కోడలు, మనవరాలు పుట్టింది ఇప్పుడు 4వ నెల. కువైట్ దేశంలో ఉన్నారు వాళ్ళు, అక్కడే ఉన్నారు వాళ్ళు. పాప దేవుని కృపలోనే ఉన్నారు వాళ్ళు కూడా. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటారు పాప వాళ్ళు. అలాగే నా చిన్న కుమారుడు, మూడో కుమారుడు కూడా మరణాత ఓసీ చౌదరి గారి సంస్థలో అకౌంటెంట్గా ఉంటున్నాడు. ఈ రోజు వరకు ఎప్పుడైతే ఆ దేవుడు, అసత్యమైన దేవుడిని నేను తెలుసుకున్నానో, ఆ మహాదేవుని ఎప్పుడైతే నేను పూజించడం నేర్చుకున్నానో, ఆ భక్తికి నేను ఎప్పుడైతే లోబడ్డానో, దేవుడు నన్ను అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడని. ఒక ఉన్నతమైన స్థానం. అప్పుడు తెలుసుకున్నాను, ఇటువంటి దేవుడు భూమి మీద కానీ, ఆకాశమే కానీ, భూమి మీద కానీ ఎక్కడ లేడు. ఉన్నారా ఎవరైనంటే ఆయన ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఛాలెంజ్గా నేను చెప్పగలుగుతాను. నా జీవితంలోనే నాకు చేసిన కార్యాలే, నాకు ఇంకా ఎన్నెన్నో అద్భుత కార్యాలు. తర్వాత ఈ రోజున చూసినట్లయితే నా 3 అక్క చెల్లెలు, నా 3 అన్నదమ్ములు అందరం కూడా ఆ దేవుణ్ణే నమ్ముకున్నామయ్యా. అమ్మగారు నమ్ముకున్నారు, నాన్నగారు నమ్ముకున్నారు,
ఈ మధ్యనే వారు నిద్రించారు. అమ్మగారి సాక్ష్యం ఇంకా బలమైన సాక్ష్యం. ఎందుకంటే అమ్మగారు మారడం గొప్ప వింత. ఆమె సాక్ష్యం కూడా గొప్ప భయంకరమైన, నా మీద ఎక్కువ భయంకరమైన సాక్ష్యం అమ్మగారు. కానీ ఈరోజు నీ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అనేక చోట్లకు దేవుడు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ నేను కువైట్కి వెళ్ళాను. మళ్ళీ నన్ను దేవుడు తీసుకెళ్ళాడు కువైట్కి. నేను ఒకటే ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన అంటే, ఎప్పుడైతే ఆ రక్షణ తీసుకున్న తర్వాత 1 సంవత్సరం సెక్యూరిటీ చేశానయ్యా. ఆర్టీసీ కాంప్లెక్స్, వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సెక్యూరిటీ చేసి నైట్ డ్యూటీ చేసేటప్పుడు పబ్లిక్ రోడ్డు మీద, ఆ పక్క రోడ్డు అయితే ఇక్కడ కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఏడుస్తాను, నాన్న ఒక్కసారి తీసుకెళ్ళవా కువైట్ దేశం, ఒక్కసారి తీసుకెళ్ళయ్యా. కువైట్ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను నేను అపహాసించాను. వాళ్ళు చూసి ఎన్నెన్నో కామెంట్లు చేసేవాడిని. ఎవరైనా బైబిల్ పట్టుకెళ్తే పిలిచి మరీ అపహాసం చేసేవాడిని కదా. ఒక్కసారి నన్ను తీసుకెళ్ళినానా, వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి నాన్న అని చెప్పి సంవత్సరం చేశానయ్యా నా కన్నీటి ప్రార్థన. కరెక్ట్గా ఏప్రిల్ ప్రార్థన చేశాను. మళ్ళీ ఏప్రిల్ నెల వచ్చేసరికి మళ్ళీ దేవుడు చక్కగా కువైట్ దేశం తీసుకెళ్ళాడు. అందుని పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన ఆలకించిన దేవుడే, ప్రార్థన త్రోసివేసే దేవుడు అంత మాత్రం కాదు. ఆయన అంటున్నాడు కదా, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ప్రార్థన చేయి, నీకు సమాధానం ఇస్తాడు ఆయన. ఆ రీతిగా తీసుకెళ్ళాడు. ఈ నిజమైన దేవుడు నా చెయ్యి పట్టుకొని అక్కడ తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు ఈ రోజుకి నన్ను. ఎప్పుడు తెలుసా, ఆ నిజమైన దేవుడిని తెలుసుకొని ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని నేను ఎప్పుడైతే నా హృదయంలో ఆయనకి చోటు ఇచ్చానో, నా ఇంట్లో ఎప్పుడైతే ఆయన వచ్చి వెలుగుగా ఉన్నాడో, ఈ వెలుగంతా ఆయన ఇచ్చిందనయ్యా. ఒకనొక టైంలో చీకట్లో ఉండేవారిని, కానీ ఈ రోజున ఎంత వెలుగులో ఉన్నామంటే ఆయన మహాకృప వలనే నేను, నా కుటుంబము, నా అన్నదమ్ములు, నా చెల్లు అందరము కూడా ఆయన సన్నిధిలోకే వెళ్తున్నాము. పరిచర్య, సువార్త పరిచర్య, భారమైన సువార్త పరిచర్య నెలకు 4 సార్లు వెళ్తూ ఉంటాం. అడవి ప్రాంతానికి వెళ్తూ ఉంటాం. ఎండనక వాననక ఎటువంటి శ్రమలైనా సరే సువార్త మాత్రం పరిచర్య విడువకంట సువార్త పరిచర్య చేస్తున్నాం. ఆ సువార్త పరిచర్యే నన్ను ఈ స్థానంలో ఉంచింది ఈరోజు. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించును గాక.